హాయ్, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు రాజేశ్వరి గారు, కాస్మెటిక్ అండ్ హెల్త్ స్కిన్ స్పెషలిస్ట్ అన్నమాట. సో హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? యా ఫైన్ అండి. మేడం, నాకు ఒక చిన్న డౌట్. చాలా మంది ఇప్పుడు స్కిన్ వైట్నింగ్ కోసం అని చెప్పి రకరకాల ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో దాని గురించి ఏమైనా మీరు చెప్పగలుగుతారా? యా షూర్ అండి. సో చాలా మంది అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ సమ్మర్ ఉంది. సమ్మర్ అనే కాకుండా మామూలుగా మనం బయటికి వెళ్ళినప్పుడు ట్యాన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది డస్ట్ వల్ల కూడా. సో స్కిన్ అనేది చాలా బ్లాక్ అవుతుంది చాలా మందికి. సో అది రెగ్యులర్గా చూస్తున్నాము. అంటే బయటికి వెళ్ళే ఎవరైనా సరే, మేల్ అండ్ ఫీమేల్. బట్ అందులో ఎస్పెషల్లీ అందం కోసం ఆలోచించే వాళ్ళైతే మన లేడీస్ అనమాట. సో వాళ్ళందరి కోసం కొత్తగా మార్కెట్లోకి ఒక ప్రోడక్ట్ వచ్చింది. సో ఆ ప్రోడక్ట్ నేను మీకు చూపిస్తాను. సో అది చాలా బాగా వర్క్ చేస్తుంది. సో రివ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి. అంటే యూస్ చేసిన కొంతమంది కూడా నేను ఎవరెవరికైతే సజెస్ట్ చేశానో సో వాళ్ళంతా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో ప్రోడక్ట్ వచ్చేసి హవీ అనమాట. ఓకే, వావ్, నైస్ ప్రోడక్ట్. సీ దిస్. సో ప్రొడక్ట్ వచ్చేసి హవీ క్రీమ్ అండి. సో ఇది వచ్చేసి నైట్ క్రీమ్ అండ్ ఆల్సో ఫేస్ వాష్ కూడా ఉంటుంది. సో ఈ రెండు మనం యూస్ చేయాలి. సో వీటితో మనకి స్కిన్ గ్లోయింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా కనిపిస్తుందండి. ఓకే, ఇది నైట్ అప్పుడే వాడాలా? ఇది వచ్చేసి ఓన్లీ నైట్ క్రీమ్ అన్నమాట. సో ఇది నైట్ లో అప్లై చేసి ఆఫ్టర్ దట్ ఇది వచ్చేసి మనకి ఫేస్ వాష్ ఎర్లీ మార్నింగ్. సో ఇది ఫేస్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. సో దీని రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఆల్సో నా సర్కిల్లో అయితే చాలా మంది యూస్ చేస్తున్నారు. సో చాలా పాజిటివ్ టాక్ అయితే ఉంది. సో ఒకసారి తీసుకుంటే ఓకే. సో ఇది నైట్ క్రీమ్ అంటే ఇది పింకిల్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే తగ్గిస్తుంది. రింకిల్స్ కానీ మనకు బ్లాక్ హెడ్స్ అనేది ఏర్పడుతూ ఉంటాయి. అవి కూడా ఎవ్రీథింగ్ మీకు అందులో మొత్తం పోతుంది అనమాట. ఆల్సో ట్యాన్ వాడతాం కదండి, ఎన్ని రోజులకి చేంజ్ అనేది తెలుస్తుంది డిఫరెన్స్? మనకి ఏదైనా వెంటనే రిజల్ట్స్ అనేది అయితే ఉండదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఏదే ఉండదు. బట్ ఇది వచ్చేసి మనకు అట్లీస్ట్ 10 to 15 days అనేది మనకు మార్క్ అనమాట. సో 10 to 15 days లో మీకు కంపల్సరీ యాక్చువల్గా 3-4 days అనేది చెప్తారు. బట్ బెటర్ గ్లో కావాలి అంటే మనలో మార్పు మనమే చూసుకోవాలి అనుకున్నప్పుడు సో అట్లీస్ట్ మనకు 15 days అనేది టైం పడుతుంది. అంటే ఇప్పుడు మనకు బయట చాలా బ్రాండ్స్ ఉన్నాయండి. సో దానితో పాటు పోల్చుకుంటే ఇప్పుడు కాస్ట్ అన్నది జనాలు చాలా చూస్తారు. సో దీని కాస్ట్ ఎలా ఉంటుంది అందుబాటులో ఉండడానికి? కాస్ట్ గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. మనం రెగ్యులర్ గా బయట ఏదైనా కొనుక్కోవాలి ప్రొడక్ట్స్ అనుకుంటే ఈజీగా 500 to 1000 అనేది కామన్ థింగ్ మార్క్ అనమాట. సో ఇది కూడా అదే కాస్ట్ లో ఉంటుంది. సో 500 to 1000 లోపే ఉంటుంది. సో అందరికి అవైలబుల్ అయ్యే రేట్ అనమాట. సో అంత హెవీ కూడా కాదు, కొనలేము అన్నంత కూడా కాదు. సో లో బడ్జెట్ అండ్ ఆల్సో మంచి ప్రొడక్ట్. ఇప్పుడు ఈ హెవీ క్రీమ్ ఉంది కదండి, బయట కొన్ని క్రీమ్స్ స్టిక్కీగా ఉంటాయి, మరి ఇది ఎలా ఉంటుంది అప్లై చేయగానే ఫేస్ మీద? మనకి ఇది వచ్చేసి లిక్విడ్ టైప్ అనమాట. మనకు లైక్ రెగ్యులర్ మాయిశ్చరైజేషన్ మనం యూస్ చేస్తాం కదా, సో ఆ టైప్ లోనే ఉంటుంది. మనకి థిక్ గా ఉండదు, చాలా లైట్ గా ఉంటుంది. లైక్ మనం ఫేస్ కి ఆయిల్ టైప్ లో అనమాట. అప్లై చేయగానే చాలా లైట్ గా ఉంటుంది. లిటిల్ బిట్ తీసుకుంటే చాలు, హెవీగా కూడా అవసరం లేదు. సో నైట్ అంతా మామూలుగా మనం ఫెయిర్ అండ్ లవ్లీ అలా ఎలా యూస్ చేస్తామో అలా రబ్ చేసుకొని పడుకొని మార్నింగ్ అవర్స్ ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మరి ఇది ఎవ్రీ స్కిన్ టైప్ కి పడుతుంది అంటారా? ఎవ్రీ వన్. ఎందుకంటే మీరు అందులో చూడొచ్చు, ఎస్పెషల్ అందులో కుకుంబర్ యాడ్ అయ్యింది. సో కుకుంబర్ మనం రెగ్యులర్ గా కూడా డార్క్ సర్కిల్స్ అండ్ ఓవర్ హీట్ తీసేయడానికి మనం ఐస్ మీద పెడుతూ ఉంటాము. సో ఆ టైప్ లో ఎస్పెషల్లీ అందులో కుకుంబర్ యాడ్ అయ్యి ఉంది కాబట్టి కూలింగ్ అనమాట. సో కుకుంబర్ అనేది అందరి ఫేసెస్ కి అందరి బాడీస్ కి సెట్ అవుతుంది. సో మనకి ఇందులో కెమికల్స్ కూడా యాడ్ అవ్వలేదు, న్యాచురల్ గా చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు వాడొచ్చు అనమాట. అంటే బయట చాలా క్రీమ్స్ లో అంటే కెమికల్స్ అనేది యూజ్ చేస్తారు అనమాట. సో ఫేస్ మీద దద్దులు లాగా రావడం ఇలా జరుగుతుంది చాలా స్కిన్. అంటే అందులో కెమికల్స్ హెవీగా యూజ్ చేయటం వల్ల మనకు ఆ ఫేస్ మీద రియాక్షన్ అనేది చూపిస్తుంది. సో మనకి ఇందులో వచ్చేసి న్యాచురల్ కాబట్టి ఫేస్ మీద ఎలాంటి రియాక్షన్స్ ఉండవు. ఈవెన్ మీరు మనకు ఏదైనా ప్రొడక్ట్ పడకపోతే ఫేస్ కి విత్ ఇన్ 1 or 2 hours లో కూడా మనకు రిజల్ట్స్ కొన్ని ప్రొడక్ట్స్ లో తెలుస్తూ ఉంటాయి అనమాట. అంటే హెవీ కెమికల్స్ వల్ల. సో 1 or 2 పెట్టినప్పుడు మనకు ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో మీరు ఇది 15 days అవసరం లేదు, జస్ట్ 2-3 days వాడి చూడండి, మీకు డిఫరెన్స్ అనేది మీ ఫేస్ లో మీకు తెలుస్తుంది ఖచ్చితంగా. అంటే ఇది ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వాడొచ్చు, లైక్ చిన్న పిల్లలకి అలా అప్లై చేయొచ్చా? ఎవ్రీవన్. అంటే ఈ ఏజ్ అనేది మనం ఇంకా ఏం లేదు కదా. సో ఈ జనరేషన్ లో చూసుకుంటే చిన్న క్లాస్ పిల్లల నుంచి కూడా మేము బాగుండాలి, అందంగా కనిపించాలి అనేది ఆ ఫేస్ కి అంటే బాడీకి సంబంధించి కానీ హెయిర్ కి సంబంధించి కానీ చాలా కేర్ తీసుకుంటున్నారు. సో మనకు మెయిన్ గా కనిపించేది ఫేస్ కాబట్టి చాలా కేరింగ్ గానే ఉంటున్నారు కాబట్టి సో ఆల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వాడుకోవచ్చు. ఈ ఏజ్ అన్నది లిమిట్ అయితే ఏం లేదు.
ఓకే. ఇప్పుడు ఇది మనకి ఫేస్ వాష్ ఉంది అండ్ సీరమ్ నైట్ క్రీమ్ అని చెప్తున్నారు. సో ఏ టైంలో వాడొచ్చు? లైక్ ఫస్ట్ ఫేస్ వాష్ యూజ్ చేయాలా? లేకపోతే ఈ క్రీమ్ అన్నది అప్లై లేదు. చేసుకోవాలా? ఫేస్ వాష్ కాదు. మనకు ఫస్ట్ వచ్చేసి నైట్ క్రీమ్ ఉంది కదా హవీది. హ్మ్. సో, ఫస్ట్ నైట్ క్రీమ్ యూజ్ చేసి నైట్ అంతా మనం నిద్రపోతాం కదా! హ్మ్. ఎర్లీ అవర్స్‌లో మనకు ఫేస్ వాష్ అనేది యూజ్ చేయాలి. సో, ఓకే. నైట్ కంపల్సరీ క్రీమ్ పెట్టాకే ఆఫ్టర్ దట్ ఫేస్ వాష్ అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు వ్రింకిల్స్ లాగా రావడం ఇదంతా తగ్గిపోద్దంటారు. యాహ్! ఎలాంటి ప్రాబ్లమ్ బ్లాక్ ఉండదు. హెడ్స్ కానీ, వ్రింకిల్స్ కానీ హుహు. ఎవ్రీథింగ్ సాల్వ్ అవుతుంది. సో, ఓకే. అందులో అయితే గ్యారంటీ కూడా ఉంది. మనకు ఆల్ టైప్స్ అంటే ఈవెన్ ఆల్సో ఇది మార్కెట్‌లో కూడా చాలా అవైలబుల్‌గానే ఉంది. సో, అందరూ ఎవ్రీవన్ యూజ్ చేసుకోవచ్చు. మీకు ఫేస్ మీద ఎలాంటి డాట్స్ ఉన్నా సరే కంపల్సరీ అవి రిమూవ్ అయిపోతాయి. ఈ హవీ ప్రొడక్ట్ అన్నది ఎలా తయారు చేస్తారు? ఇంగ్రీడియెంట్స్ ఏంటి? యాక్చువల్‌గా ఇందులో ఎస్పెషల్లీ వచ్చేసి మనకు కుకుంబర్ అండ్ ఫైటో న్యూట్రియంట్ అనేది ఆయిల్ ఉంటుంది. ఇదొచ్చేసి సౌత్ ఆఫ్రికాలో దొరుకుతుంది. సో, మనకు హుహు. అక్కడి నుంచి ఎక్స్‌పోర్ట్ అవుతుంది. ఓకే. సో, ఇదనేది ఈ ఆయిల్ ప్లస్ కుకుంబర్ అనేది 2 కూడా మన ఫేస్ మీద చాలా గ్లోయింగ్ వచ్చేంత రిజల్ట్‌ని మనకైతే ఇస్తుంది. సో, ఓకే. గ్లో కానీ, బ్లాక్ హెడ్స్ కానీ, వ్రింకిల్స్ కానీ అండ్ ఫేస్ కూడా చూడగానే మనకు మంచి ఫ్రెష్‌నెస్ పీస్‌గా చాలా ఫ్రెష్‌నెస్‌గా అనేది అనిపిస్తుంది. సో, హ్మ్. మార్కెట్‌లో చాలా రీజనబుల్ ప్రైస్‌లోనే ఉంది. సో, ఓకే. అందరికీ అవైలబుల్‌లో కూడా ఉంది. దీని ఫ్రేగ్రెన్స్ ఎలా ఉంటుందండి? చాలా ఫ్రెష్‌నెస్‌గా ఇంతకుముందు చెప్పినట్టుగా ఆహ్, అంటే మిగతా ప్రొడక్ట్స్‌తో పోలిస్తే గనక ఇది మనకు చాలా బెటర్‌గా ఉంటదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ రిజల్ట్స్ చూసాము. ఆ హ్మ్. రిజల్ట్స్ ఎవరైతే యూజ్ చేశారో సో, వాళ్ళ నుంచి చాలా పాజిటివ్ టాక్ వచ్చింది. సో, ఈ క్రీమ్ సజెస్ట్ చేసినందుకు చాలా మంది థాంక్స్ చెప్పారు. హ్మ్. ఒకసారి నేను దీని ఫ్రేగ్రెన్స్ యాహ్! చూస్తాను. చాలా బావుందండి. ఓకే. హ్మ్. సో, ఇప్పుడు మనకి హవీ అన్న ప్రోడక్ట్ మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉందా అండి? యాహ్! అవైలబుల్‌గా ఉంది. సో, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్‌కి కాల్ చేసి ఆర్డర్ పెట్టేసుకుంటే ఖచ్చితంగా హోమ్ డెలివరీ అనేది ఉంటుందండి. ఓకే. సో, అంటే ఇదొచ్చేసి ప్రెజెంట్ అన్నీ అంటే మార్కెట్‌లో ఉంది. బట్ మనకి ఎక్కువగా లేదనమాట ప్రొడక్టు. సో, కాస్ట్ తక్కువే అయినా ప్రొడక్ట్‌కి డిమాండ్ ఎక్కువగా ఉంది. సో, హ్మ్. కాస్త తక్కువనే ఉంది అని చెప్పొచ్చు మార్కెట్‌లో. ఓకే. బట్ చాలా మందికి కొంతమందైతే కాల్స్ చేసి కూడా అంటున్నారు. మాకు ప్రొడక్ట్ దొరకట్లేదు అనేసి. సో, ప్రెజెంట్ అయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి ఆర్డర్ పెడితే గనక ఖచ్చితంగా డెలివరీ అవుతుంది. ఇప్పుడు ఈ క్రీమ్ గురించి చాలా మందికి తెలీదన్నమాట. హ్మ్. లైక్ ఇది నమ్మొచ్చా అని కొంత యాహ్! డౌట్‌తో ఉంటారు. సో, దానికి మీరేమని చెప్తారు? యాహ్! ఇప్పుడు చాలామంది అంటే ఈ ప్రెజెంట్ జనరేషన్‌లో చూస్తే ఆహ్, ఫేస్ మన బాడీ మీద మనకు అంటే ఒక అందంగా కనిపించాలనే ఫీలింగ్ ఎక్కువైపోయింది కాబట్టి, అవునండి. సో చాలా ప్రొడక్ట్స్ వాడుతున్నారు. ఇప్పుడు హ్మ్. మనకు బయట మేకప్ కానివ్వండి, లేకపోతే వేరే ప్రొడక్ట్స్ కానివ్వండి, అంటే ఇది బాగుంటది. జస్ట్ మనకు రేటింగ్ కూడా 1, 2 ప్లస్‌లు ఇచ్చేస్తే వెంటనే వాడేస్తున్నారు. హ్మ్. సో, అది వాడే ప్లేస్‌లో దీన్ని మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి వన్స్. ఇప్పుడు ఏమైంది పోతే ఒక 500 పోతది. బట్ రిజల్ట్ వచ్చిందనుకో, మీరు హ్మ్. ఇంకో 10 మందికి కూడా సజెస్ట్ చేయొచ్చు కదా! హ్మ్. సో, ఒక్కసారి మీరు దీన్ని వాడి చూడండి. సో, ఖచ్చితంగా మీకు అయితే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఆ ఓకే. డిఫరెన్స్ తెలిసాక మీరు ఈ ప్రొడక్ట్ ఎలా ఉంది, ఏంటి అనేది మీరు వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ చేయొచ్చు. సో, నేనైతే ఓకే. ఒక హోప్‌నైతే క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా మందికి మేము సజెస్ట్ చేసాము. చాలా మంది వాడారు. చాలా హ్మ్. బాగుందనే చెప్పారు కాబట్టి, అంతమంది అలా చెప్పారు కాబట్టి, ఆ హోప్‌తోనే నేను మీ ముందుకొచ్చాను. ఈ మార్కెటింగ్ ఈ హవీకి సంబంధించిన ప్రొడక్ట్ సేల్స్ అనేది ఎలా ఉంది ఇప్పుడు బయట? యాహ్! చాలా బావుందండి ప్రెజెంట్ అయితే. సో, హ్మ్. చాలామంది కాల్స్ కానీ, మెయిల్స్ కానీ చాలామంది చేస్తున్నారు. చాలామంది ప్రొడక్ట్ కావాలని అడుగుతున్నారు. సో, మీరు గనక చూస్తే ఆ ప్రొడక్ట్‌కి సంబంధించి చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి. యూజ్ చేసిన వాళ్ళు చాలా ఆ! పాజిటివ్‌గా పెడుతున్నారు. అండ్ వీడియోస్ చూసిన వాళ్ళు కావాలి అంటే ఎలా ఆర్డర్ చేయాలి అన్నట్లుగా కూడా చాలామంది క్వెషన్స్ రైజ్ చేస్తున్నారు. సో, కావాలి అన్నట్లుగానే ఉంది కానీ, సో, ప్రొడక్ట్ బాగాలేదు, వద్దు అన్నదైతే ఎక్కడా కనిపించట్లేదు. ఓకే. థాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి గొప్ప ప్రొడక్ట్‌ని మనకి తీసుకొచ్చినందుకు. థాంక్ యూ అండ్ అండి. సో ఇది వ్యూవర్స్. ఈ ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అన్నదున్నాయి. సో మరిన్ని కొత్త వీడియోస్‌తో మీ ముందుకొస్తుంది. అంటిల్ దట్ కీప్ వాచ్ క్యూబ్ టీవీ.